హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య మెటీరియల్ అండి బ్లాగ్స్. అలాగే ఇవాళ ఫిష్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది ఫిష్ బిర్యానీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకునండి. నీట్గా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత సాల్టు, కారం వేసి పసుపు వేసి కలిపి బాగా కలపాలండి. కలిపిన తర్వాత అది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. పకోడీ టైపు, చికెన్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఇవి పకోడీ చేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా చేప ముక్కలు ఇవన్నీ కూడా వేసి ఒకటి ముందు కదపకుండా స్లోగా వేయనివ్వాలండి. వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి తిప్పితే బాణీకి అంటుకోకుండా నీట్గా వస్తాయండి. అన్నీ కూడా పీసెస్ అన్నీ కూడా పకోడీ టైప్లో వస్తాయండి. ఆ పకోడీలాగా వచ్చిన తర్వాత డీప్ ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే బిర్యానీకి కావాల్సినవి అన్నీ కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, గ్రీన్ పీస్, క్యారెట్ అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా ఈ పకోడీలాగా అయినా గరం మసాలా బిర్యానీ సరుకులన్నీ కూడా ఉదుకుని పెట్టుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. ఈ పకోడీ ఇలా అయిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకునండి రెడీగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ఆయిలే వేస్ట్ చేయకుండా ఈ ఆయిల్ వేస్తేనే ఈ బిర్యానీకి టేస్ట్ వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు ఇంకో బాణీ పెట్టుకునండి, వేరే బాణీ పెట్టుకోనండి. సేమ్ అలాగే ప్రాసెస్లో చేసండి కనవ ముక్కలు కూడా. అలాగే ఇది ఇప్పుడు ఆయిల్ వేసండి, అదే ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత మనకి హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేయాలండి. వేసి అవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, క్యారెట్, జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేయాలండి. ఉల్లిపాయ అన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలండి. ఇదే ఫస్ట్ వీడియో అండి, ఫుడ్ వీడియో. సారీ, నేను ఏమైనా తొందరపాటు ఏమన్నా మాట్లాడి ఉంటే. అయితే కంగారుగా ఉన్నదండి కొంచెం. క్యారెట్ వేసానండి. క్యారెట్ వేసిన తర్వాత ఇదంతా కూడా నీట్గా అన్నీ వేసేసి ఒకటి తర్వాత ఒకటి బాగా వేగనివ్వాలండి. వేగాలండి బాగా. ఉల్లిపాయ అన్నీ కూడా గ్రీన్ పీస్ కూడా వేసేసుకోవాలండి. బాగా వేగాలండి ఇవన్నీ కూడా. వేగిన తర్వాత అప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసిన తర్వాత అవి కూడా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి. ఈ మొత్తం కూరగాయలు అన్నీ కూడా. ఫిష్ బిర్యానీ అండి ఇది. నేను ఈ ఫిష్ బిర్యానీలో చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఈ వంట నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా అసలు ఫిష్ ఎవరు కూడా తినరండి. మా హస్బెండ్ ఒకరే తింటారు. అయితే తినాలి అని చెప్పిన నేను ఈ వెరైటీ మా పిల్లల కోసం నేను చేశానండి. ఇది సక్సెస్ అయిందండి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఒక స్పూన్, అన్నీ ఒక్కొక్క స్పూను వేసుకునండి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇది కూడా ఒక వేగనివ్వాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. 2 స్పూన్లన్నర వేసానండి. చిన్న స్పూన్ అండి ఇది. 2 స్పూన్లన్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎవరైతే ఇష్టపడకుండా ఉంటారో ఫిష్ అంటే వాళ్ళకి తెలియదండి. మా పాప అయితే ఈ ఫిష్ అని అనుకోకుండా ఏంటమ్మా ఇది ఇలా చేసావు, ఏం పకోడీ అని అడిగేసి తీసుకుందండి. తీసుకున్నాక అసలు ఫిష్లా లేదు, చాలా బాగుందని చెప్పిందండి. గ్లాస్ వాటర్ అండి. ఈ గ్లాసు కడిగేసి ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఈ రైస్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని బాగా ఆ ఫ్రైలోనే వేపాలండి. ఒకవైపు వేగిన తర్వాత రైస్ ఇలా వేసుకుంటే చాలా పొడి పొడిలాడుతూ చాలా నీట్గా వస్తుందండి. ఇలా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్కి
గ్లాసున్నర వేసుకోవాలండి. ఒక గ్లాస్ వేసి మళ్ళీ గ్లాస్లో సగానికి వేసుకోవాలండి వాటరు. చాలా బాగుంటుందండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ అయితే నాకు అంచనా వేసుకున్నానండి, సరిపడా వేసుకోండి మీరు. సాల్ట్ అయితే 2 స్పూన్లున్నర. సేమ్ అల్లం వెల్లుల్లిపాయ ఎలా వేసారో అలా ఇది కూడా వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది. నెక్స్ట్ ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని అది బాయిల్ అవ్వాలండి. చికెన్ పీస్ అంటున్నాను నేను కూడా. చూడండి, ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ కూడా ఇప్పుడు సేమ్ ఇక్కడ వరకు కూడా ప్రాసెస్ అంతా కూడా సేమ్ పలవా టైప్లేనండి ఇదంతా కూడా. అలా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇదిగోండి, బాగా పలుకు బాగుంది, బాగా ఉడికింది, మగ్గింది అన్న స్టేజ్లో ఆయిల్ ఇంకా 5 నిమిషాల్లో అయిపోతుంది అనగా ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకునండి. ఎక్కువ కలపకూడదండి, వేసాకైనా వేయకముందైనా సరే గరిటె చాలా సున్నితంగా కలపాలండి. బాస్మతి రైస్ కదా ఇవి, అందుకని అదిగోండి ఫిష్ ముక్కలన్నీ కూడా పకోడీ టైప్లో ఉంటాయండి. ఇవన్నీ ఉత్తినే తినేస్తారండి పిల్లలు. ఇవి దీంట్లో వేసి దాకైతే ఉండరు, ఉత్తినే తినేస్తారు, చాలా బాగుంటాయని. ఇదిగో వేసి అలా స్లోగా కలపాలండి. ఎక్కువ మెదిపేయకూడదండి, స్మూత్గా కలిపి. అంటే బాస్మతి విడిపోతుంది అందులో, ఇది ఫిష్ కాబట్టి ఇలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పన్నీర్ పీసెస్ అయితే అనుకుంటారండి చూసిన వాళ్ళు, చికెన్ ఇదైతే ఫిష్ అయితే ఎవరు అనుకోరండి, చాలా బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఒక పావుగంట సిమ్మిల్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఉడికిందా లేదని మళ్ళీ మనం చూసుకోవాలండి. ఒకవేళ ఉడికిపోతే పర్వాలేదు, మీకు ఏమైనా రైస్ కొంచెం తేడాగా ఉన్నాయనుకుంటే చిన్న టీ గ్లాస్తో వాటరు జిమ్ముకొని మళ్ళీ సిమ్మిల్లోనే పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలండి. అంతేనండి, ఇప్పుడు అయిపోయిందండి, రెడీ అయిపోయింది ఫిష్ బిర్యానీ. కొత్తిమీర జల్లుకోవాలండి. కొత్తిమీర జల్లుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇదిగోండి తీసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మా వారైతే 100కి 100 మార్కులు అని చెప్పి అన్నారండి. చాలా బాగుందండి ఇది, ఈ బిర్యానీ. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా. ఫిష్ తినలేని వాళ్ళకి కూడా ఫిష్ తింటారండి. ఫిష్ అని చెప్పకుండా పెట్టండి, స్పెషల్గా ఉంటుంది మీకు. చాలా బాగుందండి ఇదైతే, ఈ ఐడియా కూడా చాలా బాగుంది. చూడండి, పెరుగు చట్నీ వీడియో కూడా నేను చేసి పెడతానండి, చూడండి. అది రైతా అండి, అయితే అది ఉత్తిగా కూడా సలాడ్లా కూడా తీసుకుని తినొచ్చండి. ఈ బిర్యానీ ఉత్తిది కూడా చాలా బాగుంటుందండి, సలాడ్ అవసరం లేకుండా, గ్రేవీ అవసరం లేకుండా టేస్ట్కి చాలా బాగుంటుంది. ఏ టేస్టింగ్ సాల్ట్లు ఏమి వేయక్కర్లేదండి, చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,